ఎక్కడైనా బాగా టోకన్ లాస్ట్ ఎక్కలేదండి నువ్వు లేవు కదా जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण प्रभु की जय अयोध्या श्री रामचंद्र प्रभु की जय अयोध्या श्री रामचंद्र प्रभु की जय अयोध्या श्री रामचंद्र प्रभु की जय भारत माता की जय 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 ముందుగా ప్రేక్షకులందరికీ కూడా మా శుభాకాంక్షలు సత్యం శ్రీ మేము ఈ నూతన సంవత్సరంలో 2004 నూతన సంవత్సరంలో మన అయోధ్యలో ప్రధానమంత్రి గారు 24 తారీఖుని మన రామ మందిరం ఓపెనింగ్ కోసం చాలా కృషి చేసి దాన్ని ఓపెన్ చేస్తున్నారు. దానికోసం మనం ముందు నుంచి కూడా ఇక్కడ నుంచి మన వైపు నుంచి కూడా బాగోవాలని చెప్పి మన ఇక్కడ సత్యదేవ్ నర్సరీలో మేము 40 నుంచి 50,000 రకాల మొక్కలతో ఈ రామ మందిరం కూర్పు ఏర్పాటు చేసిన బట్టి ఇందులోనూ దగ్గర ఒక 15-20 రకాల మొక్కలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ఇది మన ఇక్కడ అందరూ కూడా దీన్ని చూస్తాక బాగుంటే జనవరి నెల అంతా కూడా మేము దీన్ని ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేలాగా ఉంచాము. దీన్ని మనకి ఈ రామ మందిరం ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారు. మన ఎన్నాళ్ళ నుంచో కృషి చేసుకుంటే రామ మందిరం ఎన్నాళ్ళకి అయోధ్య ఏర్పాటైంది. దానికి ఈ కాన్సెప్ట్ను మనం తీసుకుని మనం ముందుగా ఈ ప్రోత్సాహం బాగోవాలని చెప్పి ఈ రామ మందిరం అంటేనే ప్రతి ఒక్కళ్ళు ఎవరు దోషం దాన్ని చేస్తున్నారు. మేము రామచంద్ర ప్రభు మమ్మల్ని మొక్కలు పుట్టించారు కాబట్టి ఈ మొక్కలతో దీన్ని నిర్మించి మేము ఆయనకి నమస్కారం చేసుకుంటున్నాం. రాజమహేంద్రవరంలో దీనికి సంబంధించి అయోధ్యకి సంబంధించినటువంటి ఒక శోభాయాత్ర. రెండవది అప్పాల ప్రసాద్ గారు అని చెప్పి వారు కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. అనేక మంది స్వామీజీలు, అనేక మంది రాజకీయ రోడ్డు మీద కొంచెం లోపలికి రావాలి. అలా అయితే అంతే కడపలంక జంక్షన్ దేవుడు అవసరం పెద్ద బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి మీరు రేపు తీసుకుని వచ్చేయండి. ఏంటి పేరు అడిగాను. అలా వెనక్కి చెప్తే కొట్టాం సాయంత్రం ఆయన ఎప్పుడు చెప్తాను అక్కడ ప్రైవేట్
కాన్సెప్ట్ అది ఇంటి పేరు గేది పైనుంచి ఎత్తంటే ఎందుకు అడ్డు వస్తారు ఎంత ఉండదండి వెంకట గారు రండి రండి ఓకేనా రారా రారా అవి సార్ కిలో పెడితే సార్ ఇది ఎపిసోడ్ కండి అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా వెంకటేష్ అండి. మాది పల్లా వెంకన్న నర్సరీ. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మా నర్సరీలో ప్రతి సంవత్సరం ఈ నూతన సంవత్సరానికి మరియు ఇతర కార్యక్రమాలకి మొక్కలతో కూర్పు పెట్టడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అండి. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ 2024కి స్వాగతం పలుకుతూ మా నర్సరీలో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం 2024 అనేది చాలా ప్రత్యేకతమైన సంవత్సరం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ 2024 అనేది చిరస్థాయిగా నిలబడిపోయే సంవత్సరం అని మా ఉద్దేశం. ఎందుకంటే మన శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ నిర్మాణం ఓపెనింగ్ ఈ సంవత్సరంలో జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకుంటారని మేము భావిస్తున్నాం. అందుకు గాను ఈ 2024 ఇని ఇంత స్పెషల్గా మొక్కలతో తీర్చిదిద్దామండి. ఇందులో వెల్కమ్ 2024 అని పెట్టి శ్రీరామును రామ్ అని విల్లు బాణం వదులుతున్నట్టు రాముని యొక్క సంకేతాన్ని ఈ 2024కి పంపించినట్టు మేము ఇక్కడ తీర్చిదిద్దాం. 2024 కూడా అందరికీ నుంచి ఈ 2024 నుంచి అందరికీ కూడా కలిసి రావాలని, అందరూ కూడా బాగుండాలని, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అన్ని విధాలుగా కలిసి రావాలని, ఆరోగ్యపరంగా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ కూర్పుని ఏర్పాటు చేయడానికి ఆల్టర్నేటర్ రెడ్, ఆల్టర్నేటర్ ఎల్లో, ఆల్టర్నేటర్ గ్రీను మరియు ఇతర రకాలను వాడి క్యాజరినా గ్లూకా మరియు ఇతర రకాలను వాడి ఈ కూర్పుని 24 మంది కూలీలతో 4 రోజుల పాటు శ్రమించి చేసామండి. మా నర్సరీకి ఇంకా చాలామంది ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఈ పండగ వరకు కూడా ఈ కూర్పుని ఉంచుతామండి. మరియు నర్సరీ అలంకరణ కోసం ఇంకా చాలా కూర్పులు ఏర్పాటు చేసామండి. సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేసాం. సో అందరూ కూడా ఈ నర్సరీకి వచ్చి ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాం. అందరికీ కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. జై హింద్. ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్తుంది అది.
కాన్సెప్ట్ అది. వాడి ఇంటి పేరు గేది. పైనుంచి ఎత్తంటే ఎందుకు అడ్డు వస్తారు? ఎంత ఉండదండి వెంకట గారు రండి రండి. ఓకేనా రారా రెడీ టైం అయిపోయింది రారా. రవి సార్ కిలో పెడితే సార్ ఇది ఇంకోటే ఎపిసోడ్ కండి